నమస్కారం. 2027 భారతదేశ చరిత్రలో ఒక సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్న సంవత్సరం. ఎందుకో తెలుసా? మన దేశపు మొట్టమొదటి డిజిటల్ జనగణన జరగబోతుంది కాబట్టి. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన జనాభా లెక్కింపు ఇప్పుడు పూర్తి డిజిటల్ రూపంలోకి మారబోతోంది. ఇది నిజంగా ఒక చారిత్రక మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి ఊహించుకుందాం, 100 కోట్లకు పైగా ఉన్న మన దేశ జనాభాను ఒక్కటంటే ఒక్క కాగితం ముక్క కూడా వాడకుండా అత్యంత వేగంగా ఎలా లెక్కిస్తారు? అసలిది సాధ్యమేనా అనిపిస్తోంది కదూ. ఇంత భారీ లాజిస్టికల్ సవాల్ను ఆధునిక టెక్నాలజీతో ఎలా ఛేదించబోతున్నారో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరం. ఇక్కడ 16 అనే నంబర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. భారతదేశ చరిత్రలో జరగబోయే జనగణనల సంఖ్య ఇది. అంటే ఇది ఓవరాల్గా 16వసారి అన్నమాట. స్వాతంత్ర్యం వచ్చాక చూసుకుంటే 8వది. కానీ అసలైన హైలైట్ ఏంటంటే పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగడం. దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఇంత భారీ ఆపరేషన్ను టెక్నాలజీతో చెయ్యడం బహుశా ప్రపంచంలోనే ఇదే ఫస్ట్ టైం కావచ్చు. ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మనమొక 5 భాగాలుగా అర్థం చేసుకుందాం. ముందుగా చారిత్రక నేపథ్యం, తర్వాత తొలి డిజిటల్ జనగణన విశేషాలు, ఆపై ఆ 2 దశల గణన ప్రక్రియ, కొత్తగా రాబోతున్న డిజిటల్ ఫీచర్లు, చివరగా డేటా భద్రత మరియు మానవ వనరుల గురించి చర్చిద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి అంశం చారిత్రక నేపథ్యం, అంటే అసలు జనాభా లెక్కింపు పరిణామం ఎలా మొదలైందో చూద్దాం. జనాభాను లెక్కించడమనేది ఇప్పుడొచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు సుమా. క్రీస్తుపూర్వం 321–296 కాలంలోనే చాణక్యుడి అర్థశాస్త్రంలో దీని ప్రస్తావన ఉంది. ఆ తర్వాత 1865–1872 మధ్య కాలంలో మొదటి ఆధునిక జనగణన జరిగింది. ఇక 1881లో అయితే తొలిసారిగా ఏకకాలంలో దేశవ్యాప్త జనగణనను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు 2027కొచ్చేసరికి తొలి డిజిటల్ జనగణన జరగబోతోంది. ప్రాచీన సామ్రాజ్యాల కాలం నుండి మొబైల్ యుగం వరకు సాగిన ఈ ప్రయాణం అద్భుతం కదూ. 1881కి రాబోయే 2027కి ఉన్న తేడాలు గమనిస్తే ఆవిష్కరణల వేగం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పట్లో జనగణన అంటే పూర్తిగా కాగితాల గుట్టలు, చాలా నెమ్మదిగా సాగే ప్రక్రియ, పైగా భౌగోళిక మ్యాపింగ్ అంతా చేతులతోనే రాసుకునేవారు. కానీ 2027కొచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. స్మార్ట్ మొబైల్ యాప్లు, ఏకంగా శాటిలైట్ మ్యాపింగ్, చిటికెలో డేటా ప్రాసెసింగ్, ఇది అక్షరాల ఒక టెక్నాలజీ విప్లవం. తర్వాతి అంశానికి వద్దాం. అదే మన మొదటి డిజిటల్ జనగణన. ఇది ఎంత భారీ స్థాయిలో జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. దీని స్థాయిని ఊహించడానికి ఈ యొక్క నంబర్ చాలు, 11,718 కోట్ల రూపాయలు. అవును, అక్షరాల 11,718 కోట్ల 24 లక్షల రూపాయల భారీ బడ్జెట్ను కేంద్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్ట్ కోసం ఆమోదించింది. దీని బట్టే ఇది ఎంత ప్రతిష్టాత్మకమైన, కీలకమైన ఆపరేషనో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ మాత్రమే కాదు, ఇందులో పనిచేసేవాళ్ల సంఖ్య కూడా మైండ్ బ్లోయింగ్. దేశవ్యాప్తంగా ప్రతి గడపకు వెళ్లి డేటా సేకరించడానికి ఏకంగా 31 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను రంగంలోకి దించుతున్నారు. 31 లక్షల మంది ఒకే లక్ష్యంతో ఏకకాలంలో పనిచేయడం నిజంగా ఇది అపూర్వమైన లాజిస్టికల్ ఫీట్. ఇక మన మూడవ అంశం, ఇంత భారీ ఆపరేషన్ను ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఈ 2 దశల గణన ప్రక్రియ వ్యూహమేంటో చూద్దాం. ఈ డేటా సేకరణను పక్కా ప్రణాళికతో 2 దశలుగా విభజించారు. మొదటి దశ 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. ఈ 30 రోజుల్లో ఇళ్ల జాబితా, గృహాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. ఇక అసలైన రెండో దశ ఫిబ్రవరి 2027లో జరుగుతుంది. ఇందులో జనాభా గణన నిర్వహిస్తారు. మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ తీసుకున్న నిర్ణయం ప్రకారం జనాభాతో పాటే ఈసారి కులగణనను కూడా చేపట్టబోతున్నారు. ఇందులో సెన్సస్ మూవ్మెంట్ లేదా గణన సమయం అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మార్చ్ 1, 2027 అర్ధరాత్రి ఖచ్చితంగా 12 గంటలను ఒక రెఫరెన్స్ పాయింట్గా లాక్ చేస్తారు. అంటే సరిగ్గా ఆ సమయానికి దేశంలో ఉన్నవారని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారన్నమాట. ఎందుకిలా అంటే, మనుషులు 2 సార్లు లెక్కించబడకుండా, డూప్లికేషన్ లేకుండా డేటా పక్కాగా ఉండడం కోసం ఈ ఖచ్చితమైన పద్ధతిని వాడతారు. 4వ విభాగానికి వచ్చేశాం. అవే నూతన డిజిటల్ ఫీచర్లు. ఇవి మనలాంటి సామాన్య పౌరులకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
ఇందులో మనకు బాగా ఉపయోగపడే సూపర్ ఫీచర్ ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్. అంటే మన డేటాను మన స్మార్ట్ఫోన్ నుంచే స్వయంగా ఎంటర్ చేసుకోవచ్చు. ఎన్యూమరేటర్లు మన ఇంటికి రావడానికి 15 రోజుల ముందే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఏకంగా 16 భాషల్లో అందుబాటులో ఉండే ఈ పోర్టల్లో వివరాలు ఎంటర్ చేయగానే ఒక స్పెషల్ ఎస్ఈ ఐడి జనరేట్ అవుతుంది. ఆ తర్వాత అధికారులు వచ్చినప్పుడు జస్ట్ ఆ ఐడి చూపిస్తే సరిపోతుంది. ఎంత సింపుల్ కదూ! ఇక దీని వెనుక ఉన్న బ్యాకెండ్ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫీల్డ్లో తిరిగే న్యూమరేటర్ల కోసం హెలో అనే మొబైల్ యాప్ తెస్తున్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్లైన్లో డేటా ఎంటర్ చేయొచ్చు. దానర్థం పేపర్ వాడే పనే లేదు. అలాగే హెచ్ఎల్బీసీ అనే యాప్ అయితే ఏకంగా శాటిలైట్ ఇమేజెస్ వాడి భౌగోళిక ప్రాంతాలను మ్యాప్ చేస్తుంది. దీనివల్ల ఏ ఇల్లు మిస్ అవ్వదు, రిపీట్ అవ్వదు. ఇక చివరిదైన 5వ విభాగం డేటా భద్రత మరియు మానవ వనరులు. ఇంత డేటా ఇస్తున్నాం కదా, మరి సెక్యూరిటీ ఏంటి అనిపిస్తుంది కదా. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. మన పర్సనల్ డేటా భద్రత గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన పనే లేదు. డేటా ఎంటర్ చేసిన క్షణం నుంచి దాన్ని సర్వర్లోకి పంపే వరకు కంప్లీట్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. దీన్ని భద్రపరిచే డేటా సెంటర్లు అంతర్జాతీయ ఐఎస్ఓ ప్రమాణాలతో ఉంటాయి. వీటన్నిటికీ మించి సెన్సస్ చట్టం సెక్షన్ 15 ప్రకారం మన వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు. వీటిని కోర్టులో సాక్ష్యంగా గానీ ఆర్టీఐ కింద కానీ ఎవ్వరికీ ఇవ్వడం సాధ్యపడదు. సో మన డేటా ఫుల్ సేఫ్. ఇంతటి భారీ ఆపరేషన్ వెనుక ఒక గొప్ప ఉపాధి అవకాశం కూడా ఉంది. ఈ డిజిటల్ సిస్టమ్స్ నడపడానికి స్థానికంగా వేలాది మంది టెక్ సిబ్బందిని రిక్రూట్ చేస్తారు. దీనివల్ల దాదాపు 1,2,00,000 పని దినాల ఉపాధి సృష్టించబడుతుంది. టెక్నాలజీతో పాటు సామాజికంగా కూడా ఇదొక పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట. ఇలా ఒక గొప్ప చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఇదంతా చూశాక మనకు ఆలోచన రాకమానదు. ఇంత పకడ్బందీగా ఖచ్చితంగా సేకరించిన ఈ సామాజిక, ఆర్థిక డేటా రాబోయే 10 ఏళ్లలో మన దేశ విధానాలను, సంక్షేమ పథకాలను ఇంకెంత అద్భుతంగా మార్చబోతోందో. టెక్నాలజీ దేశ రూపురేఖలను ఎలా మారుస్తుందో అనడానికి బహుశా ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.